అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హెచ్సిఎస్ సమావేశాన్ని అడ్డుకునేందుకు టీజేఏసీ ప్రయత్నించింది. స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు టీజేఏసీ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొత్తగా 300 క్లబ్లకు అవకాశం ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కాసేపట్లో స్టేడియంలోని ప్రధాన కార్యాలయంలో హెచ్సిఏ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రటరీలను మాత్రమే లోనుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియానికి రాచకొండ కమిషనర్ సుధీర్ చేరుకుని పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. అనుమతి పొందిన 173 క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు మాత్రమే స్టేడియంలోకి పంపుతున్నారు. అయితే గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు అనుమతి లేదని హెచ్సిఏ చెప్పడంతో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న అంశానికి సంబంధించి హెచ్సిఏ సమావేశాన్ని అడ్డుకోవడానికి టీజేఏసీ